వీక్షకులందరికీ నమస్కారం. వైసీపీలో కీలక నేతగా ఎదిగి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల్లోనే కాదు వైసీపీలో కూడా ఏటుగా ప్రాచుర్యం పొంది 2019 నుంచి 2024 దాకా అధికారాన్ని అనుభవించి 24లో అధికారం కోల్పోగానే మద్యం కుంభకోణంలో అప్రూవర్గా మారిన విజయసాయిరెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. గతంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడే కొన్ని కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ కొన్ని అరాచక శక్తులు చేరాయి, ఆయన సలహాలతో ఆ పార్టీ సర్వనాశనం అయిపోయిందని స్పష్టంగా చెప్పాడు. ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీకి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నాను, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని కూడా స్పష్టంగా చెప్పాడు. సరే, విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని ఉద్ధరిస్తాడా లేదా అనేది అనవసరం. ఎక్కడా ఇంతవరకు ఆయన సర్పంచ్గా కూడా గెలిచింది లేదు. ఏదో ఆడిటర్గా చేసుకుంటూ 3 తరాలకి ఆడిటర్గా చేసి ఒక పార్టీలో చేరి రాజ్యసభకి వెళ్ళి రాజకీయ నాయకుడు. ఎక్కడన్నా పోటీ చేసి ఎమ్మెల్యేని గానో ఎంపీగానో పోటీ చేసి సర్పంచ్ గానో పోటీ చేసి గెలిస్తే ప్రజల్లో ఆ ఆదరణ, ప్రజల నుంచి సపోర్ట్ తెలుస్తుంది. ఏదో డబ్బు ఉంది కదా అని చెప్పేసి రాజ్యసభకి వెళితే అది ప్రత్యక్ష రాజకీయాలు ఒక రకంగా కాదు. ఇక తాజాగా విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్, కోటరీ మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించండి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, కనీసం 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా ఒక 3-4 నాయకులు తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అపాయింట్మెంట్ ఎవరికి దక్కరు. అందుకే కోటరీ మధ్య జగన్మోహన్ రెడ్డి కొద్ది మందిని కోటరీని ఏర్పాటు చేసుకుంటాడు. ఇంకా వాళ్ళు చెప్పేదే అంటాడు, మిగతా బయట ఏం జరుగుతుందనేది ఆయనకు అనవసరం. వారి మాటలు విని ఆ పార్టీని సర్వనాశనం చేశాడు. కోటరీల మధ్య బందీలుగా ఉన్న నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు, ఆయన దగ్గర పనిచేసే కోటరీ కొద్దిమంది బాగానే ఉంటారు. కానీ వారి కింద పనిచేసే నాయకులారా ఆలోచించండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. వెనుజులాలో ఎంతో ప్రజాదరణతో ఎన్నికైన అధ్యక్షుణ్ణి అమెరికా నుంచి వచ్చిన సైన్యం గుట్టుచప్పుడు కాకుండా పట్టుకుపోయింది అంటే కోటరీ అమ్ముడుపోయింది. ఇక్కడ కూడా అదే జరగబోతా ఉంది, జరిగింది కూడా అని చెప్పేసి ఆయన పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి చేసిన కామెంట్స్ రాజకీయ సంచలనానికి దారితీశాయి. ఇక మద్యం కుంభకోణంలో ఇప్పటికే సిట్టు విజయసాయిరెడ్డిని విచారించింది. 2-3 సార్లు విచారణకు కూడా హాజరయ్యారు. తాజాగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నిధులు విదేశాలకు తరలించిన దాంట్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచింది. ఇక విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతాడా? నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను, ప్రశాంతంగా కర్ణాటకలో వ్యవసాయం చేస్తూ ఉన్నాను, ప్రస్తుతానికి ఎప్పుడు రాలేను అని చివరి క్షణంలో లెటర్ పంపిస్తాడా అనేది చూడాలి. విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్తో ఇప్పటికైనా వైసీపీ అధినేత కోటరీని బద్దలు కొడతాడా? కోటరీ మధ్యనే ఈ పార్టీని సర్వనాశనం చేసుకుంటూ పోతారా అనేది ఆ పార్టీ నేతలకే విజ్ఞతకే వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.